నమస్కారం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొన్ని హాట్ టాపిక్ బిజినెస్ హెడ్లైన్స్కి ఒక సరదా రోస్ట్ చేద్దాం. అంటే వాటిని చూసి నవ్వుకుంటూనే వాటి వెనకున్న అసలైన బిజినెస్ పాఠాలేంటో తెలుసుకుందాం. ఎందుకంటే మనం చూసే ప్రతి హెడ్లైన్ వెనుక కేవలం ఒక వార్త మాత్రమే కాదు, ఒక పెద్ద లెసన్ ఉంటుంది. అది స్ట్రాటజీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా కస్టమర్లను అర్థం చేసుకునే విధానం కావచ్చు. సో ఆ పాఠాలేంటో ఇప్పుడు బయటకు లాగుదాం. మన లక్ష్యం చాలా సింపుల్. ఈ 10 హెడ్లైన్ల చుట్టూ ఉన్న గజిబిజిని, నాయిజ్ని పక్కన పెట్టి వ్యాపార ప్రపంచంలో నిజంగా ఉపయోగపడే పాయింట్స్ ఏంటో సూటిగా, స్పష్టంగా తెలుసుకోవడం. సరే, మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? ముందుగా టెక్నాలజీ ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ కంపెనీలు మనకు చూపించే కలలకి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత తేడా ఉందో చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మెక్డానల్డ్స్ ఏఐ డ్రైవ్ త్రూ. వాళ్ళేం చెప్పారంటే ఆర్డర్లు అస్సలు తప్పుపోవు, అంతా ఫాస్ట్ అన్నారు. కానీ నిజంగా ఏం జరిగింది? ఐస్ క్రీంలో బేకన్ వేసి ఆర్డర్లు తీసుకునే సిస్టంలొచ్చాయట. పాపం కస్టమర్లు చాలా ఇబ్బంది పడ్డారు. చివరికి ఆ ప్రయోగాన్నే ఆపేశారు. సో ఇక్కడ పంచ్లైన్ ఏంటంటే, టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అది మనుషులకు ఉపయోగపడాలి. ల్యాబ్లో టెస్ట్ చేసి సరిపోయింది అనుకుని నేరుగా కస్టమర్ల మీద ప్రయోగించటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ప్రాక్టికాలిటీ అదే ముఖ్యం. ఇదే కథ వేరే చోట్ల కూడా చూస్తున్నాం. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్, అది నిజంగా మన అవసరమా లేక కేవలం ఒక ఫ్యాషనా? మరోవైపు టొయోటా బ్యాటరీ టెక్నాలజీ లాంటి ఆవిష్కరణలు కొత్త బిజినెస్ అవకాశాలను ఎలా సృష్టిస్తున్నాయో చూడొచ్చు. ఇక గూగుల్ మ్యాప్స్ లాంటి సింపుల్ టెక్నాలజీ మన రోజువారీ జీవితాన్ని ఎంత సులువుగా మారుస్తుందో మనందరికీ తెలిసిందే. ఓకే, టెక్నాలజీ నుంచి ఇప్పుడు మార్కెట్ల సంగతి చూద్దాం. ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, కొన్ని భారీ డీల్స్ వెనుక అసలు కథేంటి? ఈ చార్ట్ చూడండి. ఇది మామూలు విషయం కాదు. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టెస్లా కింగ్ అనుకుంటున్న టైంలో చైనాకు చెందిన BYD సైలెంట్గా వచ్చి టెస్లాను దాటేసింది. ఒకవైపు ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో బిజీగా ఉంటే, BYD మాత్రం తక్కువ ధర కార్ల నుంచి ఖరీదైన కార్ల వరకు అన్నీ తయారు చేస్తూ సప్లై చైన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని మార్కెట్ను దున్నేసింది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్. మార్కెట్లో కింగ్స్ ఎప్పుడైనా మారిపోవచ్చు. సోషల్ మీడియాలో హడావిడి చేయడం కంటే సైలెంట్గా సరియైన ప్రోడక్ట్, సరియైన ధరపై దృష్టి పెడితే చాలు. గేమ్ మీ చేతుల్లో ఉంటుంది. నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ను కొనేసిందంటే అబ్బా, ఎంత పెద్ద డీల్ అనిపిస్తుంది కదా. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. ఈ స్లైడ్లో చెప్పినట్టే అది కేవలం విజయం కాదు, ఒక పెద్ద బాధ్యత. 2 వేర్వేరు కంపెనీల కంటెంట్ను కలపడం, వాళ్ల ఉద్యోగులను మేనేజ్ చేయడం, ఇవన్నీ అనుకున్నంత తేలిక కాదు. సరే, టెక్నాలజీ చూశాం, మార్కెట్లు చూశాం. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికి వద్దాం, కస్టమర్. ఎందుకంటే చివరికి ఏ కంపెనీ అయినా వినాల్సింది వీళ్ల మాటే. డిస్నీ కథే దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. అందరూ ఓటీటీ, స్ట్రీమింగ్ అని పరుగులు పెడుతుంటే, కొంతమంది నిజమైన ఫ్యాన్స్ మాత్రం మాకు మా ఫేవరెట్ సినిమాల DVDలు, బ్లూరేలు కావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు. వాళ్ల డిమాండ్ దెబ్బకి డిస్నీ లాంటి పెద్ద కంపెనీ కూడా వెనక్కి తగ్గి మళ్లీ డిస్కులను మార్కెట్లోకి తీసుకురావాల్సొచ్చింది. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పాతవాటికి డిమాండ్ పోయింది అనుకోవద్దు. అది ఎప్పుడైనా తిరిగొచ్చు. ముఖ్యంగా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ మాట వినాలి. వాళ్లే మీ అసలైన బలం. మరి ఇప్పటి కస్టమర్లకు అసలు ఏం కావాలి అంటే, అదో ఖిచిడీ లాంటిది. ఒకవైపు గూగుల్ మ్యాప్స్ లాంటి సింప్లిసిటీ కావాలి, ఇంకోవైపు దుబాయ్ టూరిజం లాంటి గ్రాండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మధ్యలో స్టార్బక్స్ ఇచ్చే కొత్తదనం, అలానే డిస్నీ డిస్క్ల లాంటి పాత జ్ఞాపకాలు అన్నీ కావాలి. సరే, ఇన్ని కథలు విన్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తం రోస్ట్ నుంచి మనం నేర్చుకున్న అసలైన పాఠాలేంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. మొత్తంగా మనకు 4 కీలక విషయాలు అర్థమయ్యాయి. నెంబర్ 1, హడావిడి చేసే టెక్నాలజీ కన్నా పనికొచ్చే టెక్నాలజీనే ఎప్పుడూ గెలుస్తుంది. నెంబర్ 2, మార్కెట్లో రాజులెప్పటికీ ఒకరే ఉండరు, ఎప్పుడైనా మారొచ్చు. నెంబర్ 3, కస్టమర్ పవర్ను అస్సలు తక్కువ అంచనా వెయ్యొద్దు. ఇక ఫైనల్గా నెంబర్ 4, పెద్ద డీల్స్ అంటే పెద్ద విజయాలే కాదు, అంతకంటే పెద్ద తలనొప్పులు కూడా. చివరిగా ఒక ప్రశ్న, దాన్ని మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. ఈ రోజుల్లో నిరంతరం మారుతున్న మార్కెట్ చెప్పినట్టు వింటూ వెనకాల వెళ్లడమా,
లేక ధైర్యంగా ముందడుగు వేసి మార్కెట్కే దారి చూపించడమా? ఏది సరైన వ్యూహం? ఆలోచించండి. మళ్ళీ ఇంకో విశ్లేషణతో కలుద్దాం.